సభ అధ్యక్షులకు నమస్కారం. మా తండ్రి లాగానే మేము భావిస్తాం మా సీతారామచంద్రరావు సార్ను. వారు కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ మరొక్కసారి నా తరఫున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మా సారు 1999 నుండి మాకు పరిచయము. మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో వొకేషనల్ ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తాం. మాకు దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుండి పరిచయాల్లో మాకు ఎలాంటి నీడలేని స్థాయిలో ఉన్నటువంటి మాకు 114 మంది కుటుంబాలను రెగ్యులర్ చేసిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు. మేము ప్రతిసారి వచ్చినటువంటి ప్రతిసారి సార్ ఇంటికి రావడం, సార్ను మా సబ్జెక్ట్ పరంగా మేము చెప్పడం, సార్ వాళ్ళ రంగారావు సార్ కూడా మాకు బాగా తెలుసు. మేము 25 సంవత్సరాల పరిచయంలో అసలు సారు మెసేజ్ పెడితే నేనే ఇస్తాను, ఏం సార్ మెసేజ్ పెట్టారని. లేదు శ్రీనివాస్ గారు ఇట్లా ఈ విధంగా 5వ తారీఖు అయింది, మేము 6వ తారీఖు ఫోన్ చేస్తే మీది రింగ్ కాలేదన్నారు. మాకు చాలా బాధ అనిపించింది. దాదాపు పోయిన నెలలో కూడా మాకు రిప్రజెంటేషన్ రాసిచ్చారు. కానీ ఇలాంటి వ్యక్తి, అంటే సార్ గురించి అన్నీ చెప్పారు కాబట్టి మేము ఎక్కువ చెప్పడానికి లేదు, ఇలాంటి వ్యక్తి మనం కోల్పోవడం అనేది మన ఇంటర్మీడియట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బంది అన్నమాట. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పడంలో కానీ, రిప్రజెంటేషన్ రాయడంలో కానీ ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే ఫస్ట్ మొట్టమొదటి మనకు ఇబ్బంది పడ్డ వాళ్ళకన్నా సారు రియాక్ట్ అయ్యేవారు. మనం ఏ విధంగా రాయాలి, ఎట్లా చేయాలి, మీరు గో హెడ్ అనేవాడు. అంటే మనకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పంపేవాడు. కాబట్టి నేను ఈ 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు. మా సీతారామచంద్రరావు సార్ గారికి వారు ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.